గైస్ వెల్కమ్ టు మై ఛానల్ మూవీ చాయిస్. నేను ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ టైప్ చేసుకోండి. రివ్యూ ఆఫ్ కిల్ తెలుగు డబ్బింగ్ మూవీ 1 hour 46 minutes రన్ టైంతో ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన డిస్నీ ప్లస్ హాట్స్టార్లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న ఈ కిల్ మూవీ బాలీవుడ్లో ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అన్న కల్కి 2898 AD మూవీ నుంచి గట్టి పోటీని తట్టుకుని బాలీవుడ్లో బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ మూవీగా నిలిచింది. మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే యాక్షన్ థ్రిల్లర్ మూవీస్ని ఇష్టపడే వారికి బెస్ట్ చాయిస్గా ఈ మూవీస్ని సజెస్ట్ చేయవచ్చు. మూవీ స్టోరీ విషయానికి వస్తే ఎన్ఎస్జీ కమాండో అయిన హీరో అమిత్ రాథోడ్ తను ప్రేమించిన అమ్మాయి కోసం రాంచీ వస్తాడు. వచ్చిన తర్వాత ఏం జరిగింది, రాంచీ నుంచి ఢిల్లీకి ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఆ రోజు రాత్రి అటాక్ ఏం జరిగింది అన్నదే మిగిలిన రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. మూవీలో ప్లస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే ఇండస్ట్రీలో యాక్షన్ మూవీస్కు కొత్త ఏమీ కాదు. విలన్ గ్యాంగ్ పై హీరో విన్ కావాలి అంటే హీరో కత్తి పట్టాలి, ఆ రక్తం అగ్నిపర్వతం నుంచి వచ్చే లావలాగా ఎగసిపడాలి. కత్తి వాడడం మొదలు పెడితే మన హీరో కన్నా ఎవరు బాగా వాడలేరన్నంతగా హీరోయిజాన్ని చూపించాలి. సేమ్ అలాగే ఈ కిల్ మూవీలో డైరెక్టర్ నిఖిల్ నగేష్ భట్ గారు సేమ్ టు సేమ్ బాగా చూపించారు. సాధారణంగా మూవీస్లో ఇంపార్టెంట్ యాక్షన్ సీన్స్ ఇంటర్వెల్ ముందు కానీ లేదా క్లైమాక్స్లో కానీ వస్తాయి. కానీ ఈ మూవీలో మొత్తం యాక్షన్ ఎపిసోడ్సే మూవీ మొత్తం ఉంటే ప్రతిదీ ఒక క్లైమాక్స్ లాగా అనిపిస్తుంది. ఈ మూవీ చూస్తున్నప్పుడు మనకు కూడా అదే ఫీలింగ్ కలుగుతుంది. ఈ కిల్ మూవీలో హీరో హీరోయిన్ల మధ్య వచ్చే నేపథ్యం, వారి ప్రేమను చూపుతూ సింపుల్గా కథలు మొదలుపెట్టిన డైరెక్టర్ వాళ్ళని ట్రైన్ ఎక్కించినట్టుగానే మనల్ని కూడా ఆడియన్స్ని కూడా ట్రైన్ ఎక్కించాడు డైరెక్టర్. ఇరుకైన ట్రైన్ క్యాబిన్లో తీసిన యాక్షన్ ఎపిసోడ్స్ స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు ఆ విజువల్స్ నిజంగా వావ్ అనేలా ఉంటాయి. సినిమా ఫోటోగ్రాఫర్ కష్టం స్క్రీన్ మీద కనిపిస్తుంది. మన ముందు అవి నిజంగా జరుగుతున్నాయా అన్నంతగా రియలిస్టిక్గా చూపించారు. యాక్షన్ కొరియోగ్రఫీ, ఫైట్స్ మాస్టర్కు 100కి 100 మార్క్స్ పడ్డాయి. ఓవరాల్గా ఈ కిల్ మూవీలో హీరో 2 కత్తులు ఎక్కువగానే పట్టుకుంటాడు, విలన్స్ని 2 పోట్లు ఎక్కువగానే పొడుస్తాడు. ఆ పొడవడం కూడా ఏదో ఆర్టిస్ట్గా ఏమీ ఉండదు, అడ్డదిడ్డంగా దింపేయడమే. అందుకే యాక్షన్ మూవీస్ను ఇష్టపడే వారికి ఈ కిల్ మూవీ మంచి కిక్కినిస్తుంది. ఈ మూవీలో మొత్తం రక్తపాతం ఎక్కువ ఉండడం వల్ల మనం చిన్నపిల్లలతో ఫ్యామిలీతో చూడకపోవడం బెటర్. ఓన్లీ సింగిల్గా మాత్రం చూడండి, మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఈ కిల్ మూవీకి మూవీ చాయిస్ 9 ఛానల్ ఇస్తున్న రేటింగ్ 3.25/5. రివ్యూ నచ్చినట్లయితే మూవీ చాయిస్ 9 ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే. జై హింద్.